అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో గంజాయి సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్దతిప్పసముద్రం మండలం భారత్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులను పీటీఎం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 7 మందిని గుర్తించిన పోలీసులు మదనపల్లి చంద్ర కాలనీలో ఉండే జాఫర్ అలీ వద్ద కొనుగోలు చేసి పీటీఎం, మొలకల చెరువు, కురుపులకోట మండలాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కురుపులకోటకు చెందిన మహమ్మద్ ఫరూక్, షేక్ రోషన్ బాషా, హరినాథ్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ సార్ ధీరజ్ ఐపీఎస్ సార్ సూచనల మేరకు, అదేవిధంగా మదనపల్లి డిఎస్పీ గారు మహేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఈ గంజాయి మీద ఎవరైతే తాగేవాళ్ళు కానీ, గంజాయి సెల్లర్స్ కానీ, ఈ స్టూడెంట్స్ కానీ మదనపల్లి చుట్టుపక్కల, అదేవిధంగా తంబలపల్లి కాన్స్టిట్యుయెన్సీలోను, బి కొత్తకోట ఈ ఏరియాలో మండలాల్లో అంతా గంజాయి తాగి పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుందనే ఉద్దేశంతో దాని మీద స్పెషల్గా రైడ్ చేసి వీళ్ళందరినీ చాలా ఒక 20 to 25 దాకా మంది పిల్లవాళ్ళందరినీ తాగే వాళ్ళని, అడిక్ట్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని 15 మెంబర్స్ని అడిక్ట్ చేసి మన దగ్గర తంబలపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించింది మన మండలాల్లో పెద్దతిప్పసముద్రం, అదేవిధంగా మొలకల చెరువు, తంబలపల్లి, పెద్దమాండ్యం ఈ మండలాల్లో ఏ విధంగా ఉండుకోకుండా చూసుకోవడం కోసం మనము చేసిన స్పెషల్ రైడ్స్లో 7 మంది ముద్దాయిలు మనకి దొరికారు. వాళ్ళ 7 మంది ముద్దాయిల్లోనూ వాళ్ళలో ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోగలిగాము. ఒక అతను జువెనైల్ను కూడా తిరుపతి జువెనైల్ కోర్టుకి పంపిస్తున్నాము. వీళ్ళందరినీ పట్టుకొని బాగా కౌన్సిలింగ్ చేసి ఈ విధంగా గంజాయి మన ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా వాటిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్లు వచ్చినా కూడా పత్రికా విలేకరులతో పూర్వకంగా అందరినీ కోరడం ఏమనగా, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా విలేజ్ల్లో ఏదైనా గాంజాయి తాగే వాళ్ళు ఉన్నా లేదా గాంజాయి తాగి వేరే ఎక్కడైనా అమ్మే వాళ్ళగా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి తెలియజేసి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవరి పేర్లు? వాళ్ళిద్దరు పేర్లా? ఏం పేర్లు వాళ్ళు? ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళలో మహమ్మద్ ఫరూక్ అనేవాడు మదనపల్లి అండ్ హరినాథ్ అనేవాడు, ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఇచ్చింది హరినాథ్. ఓకే, థ్యాంక్ యూ. మా ఫోన్ నెంబర్ చెప్పాలా?